ద థింగ్స్ జస్ట్ వైల్ ఎంటరింగ్ ఇన్ టు ది చర్చ్. ఆలయంలోనికి వస్తుంటేనే అన్నిటిని వదిలేయండి. ఎందుకనగా ఆలయం ముందు 3 తెరలు ఉంటాయి. ఒక తెర నీలి, ఇంకొక తెర ధూమ్రవర్ణము, ఇంకొక తెర రక్తవర్ణము. నీలి అనగా కనికరములతో కూడినటువంటి జీవితం కావాలంటే ఆలయం కావాలి. నెమ్మది లేని జీవితాలు, శాంతి లేని జీవితాలు, జబ్బులతో కూడిన జీవితాలు, ఆదరణ లేని జీవితాలు కావాలంటే ధూమ్రవర్ణము గుండా రావాలి. పాపపు జీవితం, శుద్ధత లేని జీవితం, కొట్టుమిట్టాడుతున్న జీవితం, విడుదల కావాలంటే రక్తవర్ణము కావాలి. అనగా మనకు గొప్ప నెమ్మది, శాంతి, సమాధానము ఎక్కడ దొరుకుతుందంటే ఆలయంలో దొరుకుతుంది. ఎందుకనగా ఇక్కడ దేవుని మహిమ ఉన్నది. వీఆర్ హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ లవ్ అండ్ కంపాషన్. ఆల్ ద రెమెడీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద చర్చ్. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఉన్న అన్నిటికీ సమాధానము పరిశుద్ధ దేవాలయంలో ఉన్నది. హల్లెలూయా. ఆరాధింతును, ఆనందింతును, యేసునిలోనే నెల్లవేళలా ఆరాధింతును, స్తుతింతును, యేసునిలోనే నెల్లవేళలా ఆరాధింతును. ఆనందము ఆలయములోనే ఉన్నది. అందుకే మనం అందరం వచ్చి ఉన్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చింతకు మీ యొక్క వారమును మీరు మాకు ప్రసాదించి మీ బిడ్డలుగా చిన్నమందగా వచ్చి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. మీరే మాతో మాట్లాడాలి. మీరే మాతో మాట్లాడాలి యేసయ్య. మాలో ఉన్న బలహీనతలన్నింటినీ మీరే తీసివేయాలి యేసయ్య. వీఆర్ ఎట్ యువర్ ఫీట్ మై లార్డ్. మీ పాద సన్నిధిలో ఉన్నాం. మీ శక్తి చేత నింపబడి ఉన్నాం. మీ ఆత్మ చేత నడిపించబడి ఉన్నాం. మీ అమూల్యమైన రక్తము క్రింద ఉన్నాం. పరిశుద్ధ నామమును ధరించి ఉన్నాం. మాతో మాట్లాడండి యేసయ్య. మాతో కొద్ది నిమిషాలు మాట్లాడండి. మీరు మాట్లాడితే చాలు యేసయ్య. మేము బలపడతాం యేసయ్య. మా హృదయాలకి నెమ్మది వస్తుంది యేసయ్య. మా జీవితాలకు శాంతి వస్తుంది యేసయ్య. మమ్మల్ని పట్టి పీడిస్తున్న జబ్బులన్నీ పారిపోతాయి యేసయ్య. మా ఇంట చీకటి శక్తులన్నీ పారిపోతాయి యేసయ్య. మీరు మాతో మాట్లాడితే చాలు యేసయ్య. మాతో మాట్లాడతారుగా యేసయ్య. మాట్లాడండి యేసయ్య. మాట్లాడండి యేసయ్య. మాట్లాడండి యేసయ్య. మాట్లాడండి యేసయ్య. ఈ చిన్ని ప్రార్థన మీ పాదం చెంతకు చేర్చుకోండి పరమ తండ్రి యేసయ్య నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సెల్ ఫోన్స్ మ్యూట్లో పెట్టుకోండి. డిస్టర్బ్ కాకండి. ప్రశస్తమైన దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిన మనము లేఖనములను ధ్యానించబోతున్నాం. సహజంగా మనందరిలో కూడా విశ్వాసం ఉంటుంది. ఏముంటుందండి? విశ్వాసం ఉంటుంది. ఎందుకనగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న మన అందరిలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి ఉంటాడో ఆయన ఆత్మ ఫలాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే ఆత్మ ఫలము మనకు అనుగ్రహించబడుతుందో అందులో 7 తొనలు ఉన్నాయి.
ఆత్మఫలములు ఎన్ని తొనాలు ఉన్నాయండి? 7 తొనలు. అందులో 7వ తొనే విశ్వాసము. 7వ తొన విశ్వాసము. అయితే మనలో ఆ విశ్వాసం అనే తొన ఉన్నది, అనగా విశ్వాసం ఉన్నది కనుకనే వచ్చాం. అది ఏ పరిమాణములో ఉన్నది? ఆ విశ్వాసము ఎంతవరకు ఉన్నది? మనలో విశ్వాసం ఉన్నది అన్నవారు చెయ్యెత్తారా? ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతవరకు ఉన్నది? మన ఇంటికి పాలు తెచ్చినప్పుడు, ఏంటమ్మా పాలు మరి నీళ్ళలాగా ఉన్నాయి అంటుంటాం. వాళ్ళు ఏమంటారు? వెంటనే మీటర్ రేటు చూసుకోండి అంటారు. ఏమంటారండి? అనగా పాలు యొక్క చిక్కదనాన్ని మీటర్ తోటే చూస్తారు. అలానే మన విశ్వాసం యొక్క పటిష్టత దేంతో చూడాలి? అనగా దైవ వాక్యముతో చూడాలి. మన విశ్వాసం యొక్క మీటర్ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. మనం అందరం ఉంటాం, మాకు విశ్వాసం ఉందండి, విశ్వాసం ఉందండి, విశ్వాసం ఉందండి అని. జాగ్రత్తగా వినాలండి. ప్లీజ్ కీప్ యువర్ మైండ్. నాకు ఎందుకంటే నాకు తెలుస్తుంది, ఇక్కడ ఉన్న వారిలో మైండ్ సెట్ ఇలా డిస్టర్బ్ అయితే నాకు తెలిసిపోతూ ఉంటుంది. దయచేసి డిస్టర్బ్ కానివ్వకండి. ఎందుకంటే ఒక వాల్యుబుల్ ఈ డే కొరకు మేము ఎంత ప్రార్థన చేస్తామో నాకు తెలుసు. వచ్చిన మీరు కూడా ప్లీజ్ కీప్ యువర్ మైండ్ సెట్ విత్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు మన విశ్వాసం ఎంత ఉన్నది? లాస్ట్లో మళ్ళీ అడుగుతాను నేను, ప్రతిదీ అడుగుతాను. లాస్ట్లో ఎంత ఉన్నదని అడుగుతాను నేను. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం నుండి 22 వచనాలు మనం ఇందాక చదివాం. ఆదికాండము 28వ అధ్యాయము 20 నుండి 22. ఇప్పుడు చదవనక్కర్లేదు. దీనికంటే ముందు ఒక మాట అంటాను. అదేమిటనగా, అసలు విశ్వాసమే లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన మధ్యలో ఇప్పుడు ప్లీజ్ 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 అసలు విశ్వాసమే మనలో ఎవరైనా లేని వాళ్ళు ఉన్నట్లయితే గమనించవలసిన లేఖనం ఏమిటనగా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట చూడండి, ఇట్స్ ఇంపాసిబుల్. వెన్ దెర్ ఇస్ నో ఫెయిత్, ఎక్కడైతే విశ్వాసము ఉండదో, దయచేసి వారు దయచేసి క్రూ మెంబర్స్ కొంచెం యాక్టివ్గా ఉండాలి. అందుకే ఫస్ట్ అనౌన్స్ చేశాను నేను, ఫోన్స్ని దయచేసి, చిన్నపిల్లలను దయచేసి డిస్టర్బ్ కానీయకండి. మన చర్చిలో ఉన్న డిసిప్లిన్ని కాపాడుకుందాం ప్లీజ్. చూడండి, ఆగాను నేను. చిన్న సంఘము, వీ మైట్ బి హ్యావింగ్ ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. మన సంఘానికి ఇంత డిస్టర్బెన్సా? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, యేసయ్య ఉన్నాడని, యేసయ్య రక్షకుడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మాలి కదా. ఈ నమ్మకమే కొంచెం పండితే విశ్వాసం అవుతుంది. ఈ విశ్వాసం అనే సిరీస్ దాదాపుగా నేను 3-4 ఇదే చర్చిలో చెప్పాను ఈ సంవత్సరమే. ఈ విశ్వాసం లేకుండా, వితౌట్ ఫెయిత్, తండ్రి యొద్దకు ఇష్టడై ఉండుట లేక వచ్చుట అసాధ్యము అని లేఖనమే చెప్తుంది. ఇప్పుడు ఆదికాండంలోనికి వెళదాం. ఆదికాండము 28వ అధ్యాయము 20-22 వచనాలతో చదువుదాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును.
మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ఎంతమందికి అర్థమైంది? చేయి లేపాలి. లేపలేదంటే అర్థం కాలేదని అర్థం. ఇట్స్ వెరీ సింపుల్. మళ్ళీ చదువుదాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. ఆగుదాం. అప్పుడు యాకోబు, నీలాంటి నాలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యాకోబు. తండ్రి మీతోటే మాట్లాడుతున్న సంగతి మర్చిపోకండి. అప్పుడు యాకోబు ఈనాడు మనతో ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే, పెట్టబేడ సర్దుకొని ఒక చిన్న ట్రంక్ పెట్టుకొని బయలుదేరాడు. ఎక్కడ పోతున్నాడు అని తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఒక తాట ఆగాడు. ఆ ప్రాంతం పేరే గమ్మత్తుగా ఉంటుంది, లూజు. లూజ్ అంటే మనకు తెలుసు కదండి, ప్రతిదీ లూజే. లూజ్ దగ్గర ఆగాడు. ఆగి ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు మన జీవితాల్లో కొన్ని ఉన్నాయి, మన సంఘటనలు మనకి ఏం తెలియదు, దాన్ని లూజ్ అంటాం. అక్కడ ఏమంటున్నాడంటే, నేనైతే వెళుతున్నా, ఎక్కడికి వెళతానో నాకు సరిగ్గా తెలియదు, కానీ తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు, ఏ దేవుడైతే ఉన్నాడని అనుకుంటున్నానో ఆ దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో మొట్టమొదటిగా ఏం చేయాలట? నన్ను కాపాడాలి. చూశారా? ఏం చేయాలి? చెప్పరు, కాపాడాలి. ఇక 21వ వచనం, తినుటకు ఆహారమును. కాపాడటమే చాలదండోయ్, కాపాడితే చాలదు, తినటానికి కూడా ఎంత దూరం పోతాను నాకే తెలియదు. ఇంకేం కావాలి? ఆహారం కావాలి. అక్కడికి ఆగాడా? ధరించుకున్నటకు వస్త్రాలు, ఎందుకంటే నా పెట్లు అసలు లేవు. ధరించుకోవడానికి ఏం కావాలి? వస్త్రాలు. నాకు దయచేసిన ఎడల, ఎవరు దయచేయాలి? యెహోవా నాకు తోడైయుండును, అప్పుడు దేవుడు నాకు తోడైయుండును. మరియు 22వ వచనం, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అప్పుడు నేను ఏ రాయి అయితే పెట్టుకొని ప్రార్థన చేస్తున్నానో ఆ రాయి ఏమవుతుందట? దేవుని మందిరం అవుతుంది. అప్పుడు మరియు నీవు నాకిచ్చు యావత్తులో ఏదైతే ఇస్తావో అందులో నుండి, మొత్తం కాదండి, అందులో నుండి 10వ వంతు. ఎంత? 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించునని మొక్కుకొనెను. ఇక్కడ ప్రార్థన ఎలా ఉంది? బాగుందా? బాగాలేదా? బాగుంది కదండి. విశ్వాసంతో చేస్తున్నాడు అండి. ఈ ప్రార్థన ఏమంటారంటే ఇఫ్ ఫెయిత్ అంటారు. ఏమంటారు? ఇంగ్లీష్లో చెప్తున్నా, ఇఫ్ ఫెయిత్. ఇఫ్, ఐఎఫ్. నేను 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి రామచంద్రాలు చదువుకునే రోజుల్లో కొందరు పిల్లలు వచ్చి, అరే నీకు ఒక మాట చెప్తాం, అర్థం చెప్తావా అనేవాళ్ళు. చెప్పరా అనేవాళ్ళు. బట్ కానీ ఇఫ్ అయితే వాట్ అంటే ఏమిటి అనేవాళ్ళు. నాకేం అర్థమయ్యేది కాదు. ఏమన్నారు వాళ్ళు? బట్ కానీ ఇఫ్ అయితే వాట్ అంటే ఏమిటి, ఏంటది అనుకునేవాడిని. అందులో ఏం లేదండి, అసలు బట్ అంటేనే కానీ, ఇఫ్ అంటే అయితే, వాట్ అంటే ఏమిటి అని వాడే చెప్పాడు. కానీ ప్రశ్నలకేసరికి వాట్ అంటే ఏమిటి అంటున్నాడు, నాకు అర్థం కాలేదు అనుకునేవాడిని. తర్వాత చాలా కాలాన్ని తెలిసి సంతోషించా. బట్ అంటే ఏంటి చెప్పరు, చెప్పాలి మీరు అందరు. బట్ అంటే, అమ్మా నాకు చదువు రాదు, రాకపోయినా బట్ అంటే తెలియదా? తెలుస్తుంది కదా. బట్ అంటే కానీ, ఇఫ్ అంటే అయితే, ఇఫ్ అంటే ఏంటి అయితే, వాట్ అంటే ఏమిటి. అలానే ఇక్కడ యాకోబు ప్రార్థనలో ఇఫ్ ఉన్నది. ఒకవేళ నువ్వు చేస్తే, అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? నేను వెళ్ళు ప్రయాణములో నీవు నాకు తోడై ఉండి నాకు ఆహారమునిచ్చి నాకు వస్త్రములనిచ్చి
అన్ని విధాలా కాచి కాపాడినట్లయితే నీవు నాకు దేవుడిగా ఉంటావు. అర్థమవుతుందండి? ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే నీకు నాకే సంబంధం లేదు. నీకు నాకు దీన్నే టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేయడం అంటారు. ఇది చేస్తే నువ్వు నాకు దేవుడవు, ఇది చేయకపోతే నీకు నాకే సంబంధము లేదు. నువ్వు నాకు ఇస్తేనే ఇది దేవుని మందిరం అవుతుంది, నాకు ఇవ్వకపోతే ఈ లూజును మర్చిపోతాను. ఒకవేళ నువ్వు నాకు ఇస్తే అందులో నుంచి 10వ వంతు ఇస్తా, మొత్తంగా సుమా. అది నేను తిరిగి వచ్చినప్పుడు, అక్కడ కాదు, తిరిగి వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తానో కూడా నాకు అంత అంబిక్విటే. దీన్ని ఏం ఫెయిత్ అంటారు? చెప్పరేమండి, ఇంగ్లీష్లో చెప్తే సంతోషిస్తా. నేర్చుకోండి. మన సంఘంలో ఇంగ్లీష్ ఏంటి, హిందీ ఏమిటి, అవసరమైతే మలయాళం తమిళ్ కూడా రావాలండి. మలయాళీస్ ఉంటే రావాలి. ఇఫ్ ఫెయిత్ ఇప్పుడు మనలో లేరనుకుంటున్నారా? ఇఫ్ ఫెయిత్ వాళ్ళు లేరా? నువ్వు ఇది నాకు చేస్తే యేసయ్యా నీవు నాకు దేవుడు, ఇది నువ్వు చెయ్యలేదు నేను రాను. ఎక్కడికి రాను? గుడికే రాను. చూసావా? దీన్ని ఏమంటారంటే మనకు అర్థమయ్యే భాషలో బేరసారాలు అంటారు. బేరసారాలు అంటే బేరం పెడతాను ఎవరితోటి? దీన్ని కాంట్రాక్ట్ ఫెయిత్ అని కూడా అంటారు. దేవునికి మనకున్న కాంట్రాక్ట్ ఏంటండి? నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, లేకపోతే నేను చేయను. ఈ ఫెయిత్ వాళ్ళు మనలో ఉన్నారు. నేను 3 ఫెయిత్లు చెప్తా. ఈ బాపత మనలో ఉంది. నాకు విశ్వాసం లేదా? ఎందుకు లేదు, ఉంది, విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసంలో అది ఇఫ్ ఫెయిత్ ఏమో చూడండి. చాలామంది ప్రభువా నాకు అది ఇస్తే ఇది చేస్తా, ఇది ఇస్తే అది చేస్తా, జబ్బు తగ్గితే పరిగెత్తుకొస్తా, అప్పులు పోయాయంటే వచ్చేస్తా, శాంతి వచ్చిందంటే, పిల్లలు కలిగిందంటే, పెళ్ళి అయిందంటే, లేకపోతే మాత్రం నీకు నాకు ఏ సంబంధము లేదు. దీన్ని ఏమంటారు? ఇఫ్ ఫెయిత్. 3 ఫెయిత్లు ఉన్నాయండి. ఒక ఫెయిత్ పేరేంటి? ఇంకొక ఫెయిత్ ఉంది, దాని ఫెయిత్ పేరు దో ఫెయిత్. THOUGH, దో ఫెయిత్. దో అంటే అయినప్పటికీ, అలా జరిగినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ. రాస్తారా? రైట్. అయినప్పటికీ. దో అనగా అర్థం ఏంటి? అయినప్పటికీ, అలా జరిగినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ. ఇఫ్ అంటే అయితే, లేకుంటే, అది నీవు చెయ్యకపోతే, ఒకవేళ, ఇవన్నీ ఇఫే. ఇక దో ఫెయిత్ ఏమిటంటే ఏమన్నా కానీ ఏమి జరగని జరగకపోని, నేను ఎలా ఉన్నా ఉండకపోయినా, నాకు తిండి ఉన్నా తిండి లేకపోయినా, వస్త్రములు ఉన్నా వస్త్రాలు లేకపోయినా, బట్టలు ఉన్నా బట్టలు లేకపోయినా, దీన్ని ఏమంటారు? చెప్పరు. ఏమంటారు? దో ఫెయిత్. దో ఫెయిత్. నాకు తెలిసి జశ్వంత్కి బాగా అర్థమవుతుంది, మంచిగా అంటున్నాడు దో ఫెయిత్ అని. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు. నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. చాలండి. అప్పుడు యోబు, మీకు బాగా తెలుసు,
మనకి యోబు బాగా తెలుసు. యోబు తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. యోబు లేచాడు. ఎందుకు లేచాడంటే అన్ని పోగొట్టుకున్నాడు. ఆయనకి 10 మంది పిల్లలు చనిపోయారు. 7,000 గొర్రెలు ఎన్నండి 7,000 చచ్చిపోయాయి. 3,000 ఒంటెలు ఏమయ్యాయండి చనిపోయి 500 జతల ఎడ్లు ఎన్నండి జతలండోయ్. ఒకడట ఒక షాపుకు పోయాడట. అర్థం అవడానికి చెప్తున్నాను. అది చెప్పుల షాపుకు పోయాడట. పోయి ఒక మంచి చెప్పులు తీయమన్నాడట. ఎంత అని అడిగాడట. 500 రూపాయలు అన్నాడట. నాకు ఒక కుడికాలు చాలంటున్నాడట. ఎందుకంటే నాకు కుడికాలు చెప్పేది అయిపోయింది. ఆ ఒక్క చెప్పు నేను కొనుక్కుంటా 250 ఇచ్చానట. పోవా ఇంకో చెప్పు నేనేం చేసుకుంటా. కొంటే జత కొనాల్సిందే. కనుక ఆ రోజులలో ఎవరు గొడ్లు కొన్నా ఎడ్లు కొన్నా జతలు కొనేవాళ్ళు. ఇప్పుడు పోయి అనుకోండి, నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు కూడా అరటి పండ్లు డజన్ చొప్పునే కొనుక్కుంటాం మీకు తెలిసి. కానీ బెంగళూరులో అరటి పండ్లను కిలోల చొప్పున అమ్ముతున్నారు. ఆశ్చర్యపోయా. మన దగ్గర కూడా వచ్చేస్తుంది అనుకోండి. మారిపోతున్నాయి రోజులు. ఎంత తెలివిగా మీరే చూసారా. జతలో ఒక చెప్పు కావాలనుకున్నాడు. ఇప్పుడు ట్రైన్లో పోతున్నారు అనుకోండి, పొరపాటున ఒక చెప్పు పడిపోయింది. ఇంకో చెప్పు ఏం చేస్తాం, పడేస్తాం. ఎందుకంటే ఎవడికని దొరికినా 2 ఒకేసారి దొరుకుతాయని. అంతేగాని ఒకటే ఉంది చాలే అనుకొని ఎవడు అనుకోడు. ఆ విధంగా యోబు దగ్గర ఎన్ని జతల 500 ఆడుగాడిదలు ఉన్నాయి. ఇవన్నీ చచ్చిపోయాయండి. అన్నీ చనిపోతే ఆయన లేచాడు. ఆయన తెలిసిపోయింది ఇటు పిల్లలు చనిపోయారు, ఆస్తి మొత్తము, గొడ్లు మొత్తము, గాడిదలు మొత్తము అన్నీ చనిపోయాయి. లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని బోడిగుండు చేయించేసుకున్నాడు. మనలో కూడా అంతే కదండి. ఇక అంతా పోయాక బోడిగుండు చేయించుకొని మడ్డి ఆముదం రాసుకుంటారట. మడ్డి ఆముదం సీసా తెచ్చుకొని ఇక కనీసం చల్లగానే ఉంటుందని ఆ దశకు వచ్చాడు. అన్నీ పోయినాయి, అన్నీ పోయాయి. అందుకే తల గొరిగించుకొని దిగంబరునై వచ్చాను, దిగంబరునై తిరిగి వెళతాను. యాకోబులాగా ప్రార్థన చేయట్లేదండి, గమనించండి. యాకోబు నాకు వస్త్రాలు ఇస్తే, నాకు ఆరోగ్యాన్ని ఇస్తే, నాకు తిండినిస్తే అన్నాడు. అది ఇఫ్ ఫెయిత్. ఇక్కడ ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయాయి. చివరికి తల వెంట్రుకలు కూడా గొరిగించేసుకొని కూర్చొని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతులలో కూడా యోబు ఏ పాపము దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. మనమైతే ఎన్ని చెప్పుకుంటామో. మన కోడిపెట్ట చచ్చిపోతేనే కోడిపెట్ట చెప్పుకుంటాం. మొత్తం పోయింది. ఏమంటున్నాడు, చివరికి ఆయన భార్య కూడా వచ్చింది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో చదవండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మని చెప్తుంది. ఆమె సలహా ఇస్తుంది. ఇంకా నువ్వుకేముందని ఇంకా బోడిగుండు కొట్టించుకొని కూర్చోన్నావు? ఇంకా ఏం మిగిలింది చెప్పు, దూషించాయి. ఇక్కడ ఇఫ్ ఫెయిత్ లేదు ఎవరికి, యోబుకి. కానీ ఇఫ్ ఫెయిత్ ఎవరికి ఉంది, భార్యకు ఉంది. గమనించండి, ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళకి ఏ ఫెయిత్ ఉందో అడుగుతాను. లాస్ట్కి చేతి లేపాలి మీరు. ఇఫ్ ఫెయితా, దో ఫెయితా? పోతే పోయింది. ఇచ్చాడు, తీసుకున్నాడు, మళ్ళీ ఇస్తాడు, పొందుకుంటాను. పోయిన దాని గురించి వగచుకుంటా ఏడ్చుకుంటా కూర్చోవాల్సిన అవసరం మనకి లేదు అన్నది ఎవరో కాదు, యోబు.
If you are